అందరికి నమస్కారం. నా పేరు దినేష్ కార్తిక్. నేను ఒక సాదా సీదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. నేను బ్యాక్ అండ్ సిస్టమ్స్ ని ఈజీగా క్లియర్ అప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ రోజు వీడియో దేని గురించి మీరు ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు. ఎస్, జేడీబీసీ, జావా డేటాబేస్ కనెక్టివిటీ. నేను ఇక్కడికి డెఫినేషన్స్ పట్టించడానికి అయితే రాలేదు. ప్రతిదీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో, లైవ్ ఎగ్జిక్యూషన్స్ తో క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. అసలు జేడీబీసీ అంటే ఏంటి, జావా డేటాబేస్ కనెక్టివిటీ, ఇది అందరూ చెప్పే డెఫినేషన్. అసలు జేడీబీసీ అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, వాడకపోతే ఏమవుతుంది, అసలు దీని హిస్టరీ ఏంటి, ఇక్కడ కోర్ బేసిక్స్ నుండి స్టార్ట్ చేసామంటే అలా పైకి పట్టుకెళ్తాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు తెలుసు కదా ఏం చేయాలో. ఆ సబ్స్క్రైబ్లు, లైక్లు, షేర్లు అన్ని కొట్టేసారంటే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. ఇలాంటిగా చాలా కోర్సులు చేయడానికి అయితే నాకు ఇంకా మంచి బూస్ట్ వస్తుంది. రైటా? మరి సబ్స్క్రైబ్ అన్ని చేస్తే మరి స్టార్ట్ చేద్దాం. సరే, ఎంత పక్కన పెట్టేద్దాం. అసలు నువ్వు జేడీబీసీ స్టార్ట్ చేయాలంటే నీకు ఏమేమి రావాలి, జేడీబీసీ తర్వాత ఏం నేర్చుకోవాలి, అసలు ఫాలో అవ్వాల్సిన పార్ట్స్ ఏంటి, అండ్ స్టూడెంట్స్ అండ్ వేరే వాళ్ళందరూ చేసే మిస్టేక్స్ ఏంటి, ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. సో ఈ జేడీబీసీ కంటే ముందు ఫస్ట్ మీరు ఏం నేర్చుకోవాలంటే జావా బేసిక్స్. ఓకేనా? ఈ బేసిక్స్ అని నేర్చుకున్న తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇది నేర్చుకున్న తర్వాత మీరే నేర్చుకోవాలి జేడీబీసీ, థర్డ్ స్టెప్లో ఉంది. దీని తర్వాత ఏం నేర్చుకోవాలి, స్ప్రింగ్ బూట్. అవునా? ఇది మీరు ఫాలో అవ్వాల్సిన పాత్. కానీ చాలామంది ఏం చేస్తారు, జావా బేసిక్స్ పైపై నేర్చుకుంటారు, ఎస్క్యూఎల్ పైపై నేర్చుకుంటారు, జేడీబీసీ స్కిప్ కొట్టేస్తారు, స్ప్రింగ్ బూట్ స్టార్ట్ చేస్తారు. బట్ ఇలా చేశారంటే పక్కా షెడ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే చాలా మంది జేడీబీసీ స్కిప్ చేస్తారని చెప్పాను కదా. స్ప్రింగ్ బూట్లో మనకి ఏం చేస్తామంటే డేటాబేస్లో ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేస్తాం, డాట్ సేవ్ అని రాసేస్తాం అనమాట. జస్ట్ ఇలా ఒక లైన్ రాసేస్తే ఏం చేస్తుంది, ఆటోమేటికల్లీ డేటాబేస్ సేవ్ చేసేస్తుంది. సో ఇక్కడ నీకు డాట్ సేవ్ కొట్టిన తర్వాత వెనకాల ఏమవుతుంది, సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది. సో అది రాకపోతే నువ్వు పక్క షెడ్కి వెళ్ళిపోతావు. నీకు తెలియాలి కదా థింగ్స్ ఎలా వర్క్ అవుతున్నాయని. అప్పుడే కదా నువ్వు వేరే థింగ్స్ ని బిల్డ్ చేయగలుగుతావు. ఓన్లీ డాట్ సేవ్ అనే కాదు, డాట్ ఫైండ్ ఆల్ అని చెప్పి ఇంకా చాలా ఉంటాయి అనమాట. స్ప్రింగ్ బూట్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్, అది డెవలపర్ పని చాలా ఈజీ చేస్తుంది. సో నువ్వు డైరెక్ట్గా ఫ్రేమ్ వర్క్ నేర్చుకుంటున్నావు అంటే దానికి ముందు ఫస్ట్ కోర్ బేసిక్స్ అనేవి రావాలి కదా. సో అందుకు ఏం చేయాలంటే ఈ జేడీబీసీ నేర్చుకోవాలన్నమాట. అక్కడ నీకు అర్థమవుతుంది. నువ్వు అక్కడ స్ప్రింగ్ బూట్లో డాట్ సేవ్ కొడితే, డాట్ ఫైండ్ ఆల్ కొడితే ఏమవుతుందో బ్యాక్ ఎండ్లో ఈ జేడీబీసీ నేర్చుకుంటే నీకు అర్థమవుతుంది. ఇందాక ఒక రోడ్ మ్యాప్ లాగా ఒక ఫ్లో చెప్పాను కదా. ఫస్ట్ జావా బేసిక్స్ నేర్చుకోవాలి, ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి, జేడీబీసీ నేర్చుకోవాలి, దాని తర్వాత స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాలి అని చెప్పేసి. సో దాని యొక్క రీసోర్సెస్ గురించి మాట్లాడితే జావా బేసిక్స్ మీకు ఎలాగో వచ్చేసి ఉంటుంది. లేదు అంటే చెప్పండి, కింద కామెంట్లో చెప్పండి. దీని మీద కూడా, జావా బేసిక్స్ మీద కూడా ఒక దోల్ తీరిపే వీడియో మొత్తం ఎండ్ టు ఎండ్ నేను ఒక వీడియో చేసి పెట్టేస్తాను. దాని తర్వాత ఏంటి, ఎస్క్యూఎల్ మీద ఆల్రెడీ ఒక దోల తీరిపోయే వీడియో అయితే ఉంటుంది. కింద వెళ్ళి ఒకసారి కమెంట్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా 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 మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ ఎస్క్యూఎల్ దానికి. ఫస్ట్ కమెంట్స్ చూసిన తర్వాత అప్పుడు వెళ్ళి కోర్స్ చూడాలో వద్దని చెప్పి మీరే డెసిషన్ తీసుకోండి. దాని తర్వాత ఏంటి, జేడీబీసీ. ఆ కోర్స్ ఇప్పుడు ఎలాగో రికార్డ్ చేస్తున్నాం మనం, ఇప్పుడు ఎలాగో చూస్తున్నారు మీరు. తర్వాత ఏంటి, స్ప్రింగ్ బూట్. వెళ్ళి ఆ స్ప్రింగ్ బూట్ కూడా కింద కమెంట్స్ చదవండి. దాని తర్వాత వెళ్ళి ఆ వీడియో చూడాలో వద్దని చెప్పి మీరే డెసిషన్ తీసుకోండి. ఈ ఎస్క్యూఎల్కి, స్ప్రింగ్ బూట్కి అయితే మామూలుగా రెస్పాన్స్ అయితే రాలేదు. సో రీసోర్సెస్ అనేది దొరికేసాయి కదా, సెట్ కదా. ఆ జావా మీద కూడా ఒక వీడియో కావాలా వద్దా అని చెప్పి కింద కమెంట్లో చెప్పండి. సో దట్ నేను చూస్తాను, మొత్తం మాట్లాడుకుందాం. సరే, జేడీబీసీ గురించి డెప్త్గా తెలుసుకునే ముందు ఫస్ట్ నీకు ఒక అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందో తెలియాలి. ఒక అప్లికేషన్ అంటే ఒక వెబ్సైట్ కానీ, ఒక యాప్ కానీ, ఏదైనా కానీ ఎలా వర్క్ అవుతుందో నీకు తెలియాలి. సో ఒక అప్లికేషన్లో ఏమేమి ఉంటాయంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డీబీ, ఈ 3 థింగ్స్ ఉంటాయన్నమాట ఒక అప్లికేషన్లో. సో నీకు ఈ 3 అర్థమయ్యాయంటే మిగతా చాలా స్లోగా, నీట్గా అర్థమైపోతాయి అనమాట. సో ఫస్ట్ ఏంటి, ఫ్రంట్ ఎండ్. తర్వాత ఏం చెప్పాను, బ్యాక్ ఎండ్. వీడు ఫ్రంట్ ఎండ్ కదా, ఫ్రంట్ ఎండ్. వీడేం చెప్పాను, బ్యాక్ ఎండ్. తర్వాత ఏం చెప్పాను, డీబీ అని చెప్పాను. సో ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో మాట్లాడితే, మీరు ఏదైనా ఒక కామర్స్ అప్లికేషన్ ఓపెన్ చేయండి, ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ. అక్కడ మీకు విష్ లిస్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేశారంటే మీరు ప్రీవియస్గా విష్ లిస్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ వచ్చేస్తాయా? ఎలా వస్తాయో అన్నీ, పోనీ యాడ్ టు కార్ట్ అని చెప్పి కొడతారు. యాడ్ టు కార్ట్ కొట్టిన తర్వాత అవన్నీ మీ కార్ట్లోకి పోయి యాడ్ అయిపోతాయి. ప్రోడక్ట్స్ అన్ని ఎలా యాడ్ అవుతున్నాయి, తర్వాత మీకు కావాల్సినప్పుడు అన్ని కార్ట్లో డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. ఎక్కడి నుండి వస్తున్నాయి? సో అవన్నీ అర్థం కావాలంటే నీకు ఫస్ట్ ఈ 3 అర్థం కావాలన్నమాట. సో ఈ ఫ్రంట్ ఎండ్ అన్నది ఏంట్రా అంటే, నువ్వు ఏదైనా ఒక అప్లికేషన్ కానీ లేకపోతే ఒక వెబ్సైట్ కానీ ఓపెన్ చేసావంటే నీకు అదంతా కనిపిస్తుందా, పిక్చర్ రకరకాల కలర్స్తో, ఫాంట్స్తో, పిక్చర్స్తో మొత్తం నీకు కనిపిస్తుందా? ఆ కనిపించేది మొత్తం ఎవరు చేస్తారా అంటే ఫ్రంట్ ఎండ్. లైక్ డిజైనర్ అనుకోండి, పెయింటర్ అనుకోండి. విన్నే ఇప్పుడు పెయింట్ వేయాలంటే వాడికి ఏం కావాలి, పెయింట్ కావాలా? లేకపోతే ఒక ఆర్టిస్ట్కి బొమ్మలు గీయాలంటే ఏం కావాలి, ఒక పెన్సిల్ కావాలా, ఒక ఎరేజర్ కావాలా? అలాగా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి వాడు మొత్తం నీట్గా చూపించాలంటే వాడికి ఏం కావాలి, డేటా కావాలి. అవునా కదా? సో వీడేం చేస్తాడు, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్కి ఒక రిక్వెస్ట్ పంపిస్తాడు. ఏమని, బాయ్ నాకు ఇలాగా ఈ పర్టికులర్ డీటెయిల్స్ కావాలి, బాయ్ నాకు ఆ పర్టికులర్ డేటా కావాలి అని చెప్పి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ పంపిస్తే ఈ బ్యాక్ ఎండ్ ఏం చేస్తాడు, అరే బాయ్ నువ్వు అడిగావు కదా నేను ఇచ్చేస్తాను నీకు అని చెప్పి
ఫ్రంట్ ఎండ్ రిక్వెస్ట్ అంతా ప్రాసెస్ చేసి వీడికి కావాల్సిన డేటాను పంపిస్తాడు. అవునా? అంటే ఇప్పుడు చూడండి, మీరు విష్ లిస్ట్ మీద కొట్టగానే ఏమవుతుంది, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్కి అడుగుతాడు సో దినేష్ కార్తిక్ యొక్క సో విష్ లిస్ట్ ఐటమ్స్ అన్ని కావాలి అని. సో ఈ బ్యాక్ ఎండ్ అంటే మన జావా కోడ్ అనుకోండి. ఈ బ్యాక్ ఎండ్ ఏం చేస్తాడు, మన డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, డీబీలో స్టోర్ అయి ఉంటుంది. సో మన జావా గాడు ఏం చేస్తాడు, బ్యాక్ ఎండ్ డీబీతో మాట్లాడి డీబీలో దినేష్ కార్తిక్ యొక్క విష్ లిస్ట్ ఐటమ్స్ తీసుకొని ఫ్రంట్ ఎండ్ పంపిస్తాడు. అవునా? ఇప్పుడు చూస్తే మీరు సరిగ్గా గమనిస్తే, ఇక్కడ గమనిస్తే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ పంపిస్తాడని చెప్పానా? అంటే ఇలా ఈ ఇద్దరు కమ్యూనికేట్ అవ్వడానికి ఏదో ఒక ఇంటర్ఫేస్ ఉన్నట్టే కదా. ఇప్పుడు నువ్వు నేను కనెక్ట్ అవుతున్నాం, నువ్వు నేను కమ్యూనికేట్ అవుతున్నావు అంటే నీకు నాకు మధ్య ఇంటర్ఫేస్ ఏంటి, యూట్యూబ్. లేదు నువ్వు నేను ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తున్నాం అంటే ఇంటర్ఫేస్ ఏంటి, ఇన్స్టాగ్రామ్. అంటే ఒక ఇద్దరు కమ్యూనికేట్ చేయాలంటే మధ్యలో ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయి, త్రూ ఏంటి, ఏపీఎస్. ఓకేనా? ఏపీఎస్ త్రూ కనెక్ట్ అవుతున్నాయి. అలాగే ఈ బ్యాక్ ఎండ్ డేటాబేస్ నుండి డేటాను తెచ్చుకుంటున్నాడు అంటే అప్పుడు ఈ బ్యాక్ ఎండ్ ఈ డేటాబేస్ రెండు కనెక్ట్ అవ్వాలా, ఈ రెండు కమ్యూనికేట్ అవ్వాలా. ఎలా కమ్యూనికేట్ అవుతాయి, అక్కడే వచ్చింది ఏంట్రా అంటే ఈ జేడీబీసీ అనమాట. పేర్లోనే ఉంది, జావా అంటే మన బ్యాక్ ఎండ్, డేటాబేస్ మనం డేటాని స్టోర్ చేసే ప్లేస్, కనెక్టివిటీ ఇద్దరిని కనెక్ట్ చేస్తుంది అని చెప్పేసి అర్థమైనప్పుడు జేడీబీసీ అంటే ఏంటా అని చెప్పేసి. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, నేను మీకు ఆల్రెడీ ప్రామిస్ చేశాను, మీకు ఓన్లీ వచ్చి డెఫినేషన్ బట్టి కొట్టేసి వెళ్ళిపోను, దాని తల దాని తోక మొత్తం మాట్లాడతాను అని చెప్పేసి. సో ఇక్కడ ఏమొచ్చింది కాన్సెప్ట్, ఏపీ అని చెప్పి వచ్చింది. చాలా మంది దీని గురించి ఒక మిస్కన్సెప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లియర్ చేసేద్దాం. ఇప్పుడు ఏపీఐ అంటే ఏంటి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఒక ఏపీఐ అంటే https://www సంథింగ్ ఏదన్నా ఇలా ఒక యూఆర్ఎల్ని ఒక లింక్ని ఏమంటారంటే ఏపీఐ అనుకుంటారు. కానీ అది వన్ ఆఫ్ ది ఏపీఐ అంతే. ఆ ఏపీఎస్ని ఏమంటామంటే వీటిని రెస్ట్ ఏపీఎస్ అంటాం. అవునా? జనరల్గా ఏపీఐ అంటే ఏంట్రా అంటే ఎవడో రాసిన కోడ్ని మనం వాడుకునేడానికి ఇచ్చిన వే అనుకోండి, దాన్ని మనం ఏపీఐ అంటాం. సరిగ్గా డెఫినేషన్ మళ్ళీ వినంటే మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు జావాలో కూడా కొన్ని ఏపీఐస్ ఉన్నాయి, అవి చాలా మందికి తెలియదు, అవి ఏపీఎస్ అని కూడా తెలియదు చాలా మందికి. ఇప్పుడు మీరు రాస్తారు system.out.println అని చెప్పేసి, ఇది ఒక ఏపీఐ. అది కూడా కాదు అంటే జావాలో అరే లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది. అరే లిస్ట్లో ఐటమ్స్ని మనం సార్ట్ చేయాలంటే ఏం చేస్తాం, collections.sort అని చెప్పి రాస్తాం, అది కూడా ఒక ఏపీఐ. లేదు అంటే ఒకదానికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే నువ్వేం చేస్తావు, math.sqrt అని చెప్పి రాస్తావు, అది కూడా ఒక ఏపీఐ. వాటిని ఏమంటామంటే మనం జావా ఏపీఎస్ అంటాం. ఇందాక చెప్పిన వాటిని ఏమంటాం, రెస్ట్ ఏపీఎస్ అంటాం. అర్థమైందా? అది ఇంటర్నెట్ త్రూ కమ్యూనికేట్ అవుతాయి కాబట్టి అవి వెబ్ ఏపీఎస్ అన్నా లేకపోతే రెస్ట్ ఏపీఎస్ అన్నా అంటాం. వీటిని జావా ఏపీఎస్ అంటాం. సో అర్థమైంది కదా, ఒక ఏపీఐ అంటే క్లారిటీ వచ్చేసింది కదా. సరే, ఇప్పుడు ఆ జేడీబీసీలోకి లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఏం చెప్పాను, మనకు జావా ఉంది, తర్వాత ఏముంది, డేటాబేస్ ఉంది. ఇప్పుడు ఒకసారి నాకు చెప్పండి, ఆ జావాకి ఏం అర్థమవుతాయి, ఆబ్జెక్ట్స్ అర్థమవుతాయి. మనం జావాలో ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్. ఓకేనా? ఏంటది, క్లాస్ నేమ్ ఏంటి, స్టూడెంట్ అనుకుందాం, ST ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్ ఆఫ్. అవునా? మనం జావాలో ఆబ్జెక్ట్ని ఇలా క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు డేటాబేస్ ఉంది, డేటాబేస్కి ఏం అర్థమవుతాయి, SQL అర్థమవుతుంది, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇది డేటాబేసెస్కి అర్థమవుతుంది. సో SQL ఎలా రాస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పేసి సమ్ టేబుల్ నేమ్ ఏంటి, స్టూడెంట్ అని చెప్పి రాస్తాం. ఇదివరకు అర్థమవుతుంది, SQLకి అర్థమవుతుంది. ఇదివరకు అర్థమవుతుంది, జావాకి అర్థమవుతుంది. అదే ఇప్పుడు ఈ SQL క్వెరీ ఉందా, అది వెళ్ళి జావాకి ఇస్తే దానికి అర్థమవుతుందా, అర్థం కాదు. పోనీ ఈ జావాకి అర్థమై ఈ ఆబ్జెక్ట్ని పట్టుకొచ్చి డేటాబేస్కి ఇస్తే దానికి అర్థమవుతుందా, అర్థం చేసుకుంటుందా, అర్థం చేసుకోదు. దానికి సపరేట్గా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు గమనించాలి, అప్పుడు ఈ జావా ఈ డేటాబేస్ ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయి, ఎలా మాట్లాడుకుంటున్నాయి. దీనికేమో SQL రాదు, దీనికేమో ఆబ్జెక్ట్స్ అర్థం కావు, ఎలా మాట్లాడుకుంటున్నాయి అంటే ఈ రెండు మాట్లాడుకోవాలంటే మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ఉండాలి కదా. సో ఆ ట్రాన్స్లేటర్ ఎవర్రా అంటే ఇక్కడ ఈ జేడీబీసీ అనమాట. ఓకే, ఇప్పుడు జేడీబీసీ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు కొంచెం జేడీబీసీ రాని రోజుల్లోకి వెళ్తే అసలు జేడీబీసీ ఎందుకు వచ్చిందో నీకు అర్థమవుతుంది. అది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్రిన్సిపల్స్ వస్తాయి, ఊప్స్ ప్రిన్సిపల్స్ కూడా వస్తాయి ఇండైరెక్ట్గా. సో ఊప్స్ కాన్సెప్ట్ కూడా కొంచెం బ్రెయిన్ స్ట్రోమ్ అయినట్టు ఉంటుంది అని చెప్పి నేను కొంచెం పాస్ట్లో కూడా వెళ్తున్నాను. ఒకసారి చూడండి ఒకసారి. సో ఈ జేడీబీసీ రాకుండా ముందు రోజుల్లో ఏముండేవి, మనకు డేటాబేస్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఏమని, MySQL అని, SQL సర్వర్ అని, PostgreSQL అని, Oracle అని, ఇలా మనకు చాలా డేటాబేస్ కంపెనీలో ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నా కంపెనీలో నేను MySQL ని యూజ్ చేస్తున్నాను అనుకుందాం. ఇది వరకు ఏముండేదంటే ఈ MySQL వాడు ఒక లైబ్రరీ ఇచ్చేవాడు. సో నేను దీన్ని కనెక్ట్ చేసుకుని ఇది వాడుకొని నేను MySQL తో కనెక్ట్ చేసుకున్నాను అనమాట. చాలా పెద్ద కోడ్ ఉండేది, హెవీ కోడ్, హెవీ ఫైల్స్ అన్ని ఉండేవి, లైక్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉండేది అనమాట.
సరే అని చెప్పి నేను MySQLతో బాగానే ఉంది, కోడ్ అంతా వర్క్ అవుతుంది, మొత్తం ఏం ప్రాబ్లము లేదు. కానీ ఒకనొక టైంలో ఏమనుకుంటాను నేను, MySQL వద్దు, నాకు SQL సర్వర్ వాడాలనిపిస్తుంది అనుకుంటున్నా. అంటే SQL సర్వర్ కానీ, PostgreSQL కానీ, Oracle కానీ సంథింగ్ వేరే డేటాబేస్ ఏదైనా వాడదాము అనుకుంటున్నా. సో అప్పుడు నేనేం చేయాలి, ఈ దానికి షిఫ్ట్ అయ్యాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లైబ్రరీ చేంజ్ అవుతుంది, ఫైల్స్ చేంజ్ అవుతాయి, డెవలపర్ టైం వేస్ట్ అవుతుంది, మొత్తం రీసోర్సెస్ అంతా బొక్క కదా. ఎంత పెద్ద హ్యూజ్ కోడ్ ఉంది, ఆ కోడ్ నుండి నేను ఇంకో డేటాబేస్కి మైగ్రేట్ అవ్వాలంటే మొత్తం కోడ్ మళ్ళీ రాసుకోవాలి కదా. సో ఇలా షిఫ్ట్ చేయడానికి, మైగ్రేట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి జావా వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే ఒక బ్రిలియంట్ ఐడియాతో వచ్చారనమాట. ఏమని, మొత్తం అన్నిటికీ కలిపి ఒక స్టాండర్డ్ వే పట్టుకొచ్చేద్దాం, సో దట్ ఎలాంటి తలనొప్పులు ఉండవని చెప్పేసి. ఆ స్టాండర్డ్ వే ఏంట్రా అంటే, ఇప్పుడు చూడండి, ఆ జావా కొన్ని రూల్స్ పెట్టింది అనమాట. నేను రూల్స్ పెడతాను, ఆ రూల్స్ అందరూ ఫాలో అవ్వాల్సిందే, లేకపోతే బయట దుబ్బేయమని చెప్పేసి. ఆ రూల్స్ ఏంటి అంటే, నేను కొన్ని స్టాండర్డ్ ఇంటర్ఫేస్లు ఇస్తా, లేకపోతే స్టాండర్డ్ మెథడ్స్ ఇస్తా, వాటిని ఎవడైతే డేటాబేస్ ఉన్నాడో వాడు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇక్కడ ఒక ఊప్స్ ప్రిన్సిపల్ వస్తుందని చెప్పాను కదా. ఊప్స్ పిల్లర్స్ లో అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అబ్స్ట్రాక్షన్ అచీవ్ చేయడానికి మనకి 2 ways ఉన్నాయి. ఒకటి అబ్స్ట్రాక్ట్ కీవర్డ్స్, ఇంకోటి ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేస్ అంటే ఏంటి, మనం జస్ట్ హెడ్ రాస్తాము, లైక్ ఇంప్లిమెంటేషన్ అంతా ఎక్కడ ఉంటుంది, వేరే చోటు ఉంటుంది. మనం జస్ట్ ఏం చేస్తాం, డిక్లేర్ చేసి వదిలేస్తాం. అవునా, ఒకసారి మళ్ళీ బ్రెయిన్ స్ట్రోమ్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది ఇంటర్ఫేస్ అంటే ఏంటి అని చెప్పేసి. సో జావా వాడు ఏం చేశాడు, కొన్ని ఇంటర్ఫేస్లు ఇచ్చేస్తాను నేను, ఆ ఇంటర్ఫేస్ని ప్రతి ఒక్క డేటాబేస్ కంపెనీ వాడు ఇంప్లిమెంట్ చేయాల్సిందే, దానికి బాడీ వాడు రాసుకోవాల్సిందే. ఇప్పుడు ఏముంది, SQL ఉందనుకోండి, లేకపోతే PostgreSQL ఉందనుకోండి, SQL సర్వర్ ఉందనుకోండి, Oracle ఉందనుకోండి, ఈ మెథడ్స్ని వీడికి నచ్చినట్టు రాసుకోవాల్సిందే. ఇదే మెథడ్స్ని వీడు రాసుకోవాల్సిందే, ఇదే మెథడ్ని ఇదే మెథడ్ని బాడీ మారుతుంది, కానీ పైన హెడ్ ఒకటే కదా, డిక్లరేషన్ ఒకటే కదా. సో ఈ డెవలపర్ ఏం చేస్తాడంటే, ఈ డిక్లరేషన్ వాడుకుంటాడు, వాడు ఏ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలో ఆ డేటాబేస్ కనెక్ట్ అయిపోతాడు. దాని కోడ్ అంతా ఎవడు ఇస్తాడు, ఈడే ఇస్తాడు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది JDBC అనేది ఎందుకు వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళందరూ ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు SQL వాడదాం అనుకున్నావు అనుకో, వీడు ఇంప్లిమెంటేషన్ అంతా ఒక డ్రైవర్లో పెట్టిస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు, MySQL డ్రైవర్ని నీ దాంట్లో పెట్టుకొని నువ్వు దాంట్లో కనెక్ట్ అయిపోతావు ఈజీగా. 3 లైన్లు కోడ్ కనెక్ట్ అవ్వడానికి. నువ్వు లేదు MySQL నుండి వేరే దానికి చేంజ్ అవ్వాలనుకుంటున్నావు అనుకోండి, ఆ URL ఉంటుందా, నువ్వు కనెక్ట్ అయ్యే URL, ఆ URLలో MySQL ప్లేస్లో ఏం చేస్తావు, PostgreSQL వాడాలనుకో, జస్ట్ ఆ URLలో PostgreSQL పెట్టుకుంటావు. ఇప్పుడు PostgreSQL వాడు నీకు ఒక డ్రైవర్ ఇస్తాడు, ఆ డ్రైవర్ని పెట్టుకుంటావు. సింపుల్ కదా, 2 స్టెప్పుల్లో అయిపోతుంది. ఇందాకట్లాగా తలనొప్పి ఏమైనా పడుతున్నావు ఇక్కడ, ఏం లేదు. సో అందుకే ఏం చేసాం, ఈ JDBCని యూజ్ చేయడం స్టార్ట్ చేసాం. దీని బర్త్ ప్లేస్ అర్థమైందా, ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఈ నాలెడ్జ్ పెట్టుకో, యూజ్ అవుతుంది. సరే, ఈ JDBC యొక్క అజెండా గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే JDBC ఇంట్రడక్షన్ అంతా మాట్లాడదాం. దాని తర్వాత ఏంటి, JDBC ఆర్కిటెక్చర్, దాని తర్వాత ఏంటి, డ్రైవర్ అండ్ డ్రైవర్ మేనేజర్, దాని తర్వాత కనెక్షన్, దాని తర్వాత స్టేట్మెంట్, రిజల్ట్ సెట్, ప్రిపేర్ స్టేట్మెంట్, దాని తర్వాత టాటా గుడ్ బై. ఓకేనా, ఇది మనం ఫాలో అయ్యే ప్రాసెస్ అనమాట. ఒకటి మనం మాట్లాడదాం. పేర్లు చూసి భయపడకండి, ఏముండదు, తొక్క సోదే ఉంటుంది, ఏముండదు. మొత్తం క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను, రైట్. సరే, ఈ JDBC ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడితే ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, హ్యాండ్ రైటింగ్ గురించి పక్కన పెట్టేయండి, నాకు ఈ బొమ్మలు పెట్టే అంత ఓపిక ఉండదు. సో జస్ట్ రాసేసాను అలాగా. సో ఈ ఆర్కిటెక్చర్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. JDBC అనేది ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఈ JDBC అనేది ఏంట్రా అంటే ఒక API అనమాట. జావా డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి ఇచ్చిన API ఏంట్రా అంటే ఈ JDBC API. ఇది ఒక API అనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో మన జావా అప్లికేషన్ దేంతో కనెక్ట్ అవుతుంది, APIతో కనెక్ట్ అవుతుంది. ఆ API ఎవరితో కనెక్ట్ అవుతారు, JDBC డ్రైవర్ మేనేజర్. డ్రైవర్ మేనేజర్ అంటే ఇదేం చేస్తుందంటే అప్రాప్రియేట్ డ్రైవర్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ JDBC డ్రైవర్ మేనేజర్ యూజ్ అవుతుంది అనమాట. మన దగ్గర చాలా డ్రైవర్స్ ఉంటాయి. MySQL డ్రైవర్ ఉంటుంది, Oracle డ్రైవర్ ఉంటుంది, SQL సర్వర్ డ్రైవర్ ఉంటుంది, ఇలా మల్టిపుల్ డ్రైవర్స్ ఉంటాయి కదా. దాంట్లో అప్రాప్రియేట్గా ఏది సెలెక్ట్ చేయాలా అని చెప్పేసి ఈ JDBC డ్రైవర్ని యూజ్ చేసుకుని మనం చేస్తాం అనమాట. సో ఇది JDBC డ్రైవర్. ఇదేం చేస్తుంది, అప్రాప్రియేట్ ఆ డ్రైవర్ని సెలెక్ట్ చేస్తుంది కదా. ఆ డ్రైవర్స్ ఎవరు, Oracle డ్రైవర్ కావచ్చు, MySQL డ్రైవర్ కావచ్చు, PostgreSQL డ్రైవర్ కూడా కావచ్చు. సో ఈ డ్రైవర్ని యూజ్ చేసుకునే కదా మనం డేటాబేస్తో కనెక్ట్ అవుతాం. ఈ డ్రైవర్లో ఏముంటుంది, జనరల్గా ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అని చెప్పానా. ఇక్కడ జావా వాడు ఇచ్చే మెథడ్స్ ఉంటాయి, రూల్స్. ఆ రూల్స్కి ఇంప్లిమెంటేషన్స్ ఎక్కడ ఉంటాయి, ఈ డ్రైవర్స్లోనే కదా. ఈ డ్రైవర్ని యూజ్ చేసుకునే కదా మనం డేటాబేస్తో కనెక్ట్ అవుతాం. అది జస్ట్ నేను లైవ్ ఎగ్జాంపుల్తో నేను చూపిస్తాను, ఒకసారి ఎగ్జిక్యూషన్తో చూపిస్తాను. జస్ట్ ఈ ఆర్కిటెక్చర్ అయితే అర్థం చేసుకోండి, ఇదైతే అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి. సరే, కాసేపు ఈ జావాని, ఫ్రంట్ ఎండ్ని, బ్యాక్ ఎండ్ ఇదంతా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఈ SQL డేటాబేస్తో ఎలా మాట్లాడుతుంది, అసలు ఈ MySQL అనే డేటాబేస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో దట్ ఇది మనం జావాలో పెడితే ఎలా మారుతుంది ఏంటి అని చెప్పి మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే
జావా కొన్ని పక్కన పెట్టేసి జస్ట్ కొన్ని ఎస్క్యూఎల్ క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో దట్ మీకు అర్థమవుతుంది డేటాబేస్తో కమ్యూనికేట్ ఎలా అవుతుంది అని చెప్పేసి. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక డేటాబేస్ని క్రియేట్ చేశాను. మీరు ఇక్కడ చూస్తే స్కూల్ అన్న డేటాబేస్ ఒకటి ఉంది ఇక్కడ. ఆ డేటాబేస్లో ఏముంటాయి? సో ఇది రిలేషనల్ డేటాబేస్ కాబట్టి మనకి ఏముంటాయి? ఆబ్వియస్గా టేబుల్స్ ఉంటాయి. టేబుల్స్ అంటే రోజు కాలమ్స్లో ఉంటాయి అనమాట. సో ఈ స్కూల్ అనే డేటాబేస్లో ప్రజెంట్ నాకేమున్నాయి టేబుల్స్? స్టూడెంట్స్ అన్న ఒక టేబుల్ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఇంకొక టేబుల్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. దానికంటే ముందు మనం ఒక క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అంటే ఏ డేటాబేస్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం? మనకి డేటాబేస్లు చాలా ఉంటాయి కదా. సో ఫస్ట్ మనం స్పెసిఫై చేయాలన్నమాట, మనం ఏ డేటాబేస్ని యూస్ చేస్తున్నామా అని చెప్పేసి. సో ఫస్ట్ మనం స్పెసిఫై చేద్దాం. ఓకేనా, ఇక్కడ మన దగ్గర ఏ డేటాబేస్ ఉంది? ఉన్నది ఒకటే. సో దాన్ని కూడా స్పెసిఫై చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఏ డేటాబేస్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని యూజ్ అని చెప్పి ఆ డేటాబేస్ నేమ్ ఇవ్వాలన్నమాట. సో ఏం రాద్దాం? యూజ్ అని చెప్పి డేటాబేస్ నేమ్ ఏంటి? స్కూల్ కదా. స్కూల్ అని చెప్పి ఇచ్చేసి సెమికోలన్ ఇచ్చేసామంటే కంట్రోల్ ఎంటర్ కొట్టేస్తే మనకు ఆ డేటాబేస్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఆ డేటాబేస్లో ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. టేబుల్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? క్రియేట్ టేబుల్ నేమ్ అని చెప్పేసి మనం రాయాలి కదా. సో ఇదనమాట ఆ క్వైరీ రాసాను కదా, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి? కంట్రోల్ ఎంటర్. సో కంట్రోల్ ఎంటర్ కొట్టేస్తే అది ఇక్కడ కింద చూస్తే మీరు టిక్ మార్క్ వచ్చింది ఇక్కడ. సో క్రియేట్ అయిపోయిందని చెప్పేసి అర్థం. సో ఇక్కడ మీరు రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూసారా ఎంప్లాయీస్ అనే టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ అన్న టేబుల్ ఏముందో చూడాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇక్కడ ఏంది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీస్ కదా. డన్నా సెమికోలన్ పెట్టేసి కంట్రోల్ ఎంటర్. చూసారా మీకు ఈ టేబుల్ వచ్చేసింది. టేబుల్లో మనం మెయిన్ డేటా పెట్టలేదు కాబట్టి మీకు ఎంటీ టేబుల్ వచ్చింది. మీరు అదే ఇలా క్వైరీ చేయకుండా మీరు డైరెక్ట్గా చేసుకోవాలంటే ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇది క్లిక్ చేశారంటే మీకు ఆ టేబుల్ వచ్చేస్తుంది అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ స్టార్ అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ చెప్తున్నా జస్ట్. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేద్దాం అనమాట. ఓకేనా, సో ఒక టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పి టేబుల్ నేమ్ రాసి కాలమ్స్ దానికి ఒక వాల్యూస్ ఇచ్చేసామంటే సెట్ అయిపోతుంది అనమాట. సో ఇది కదా దాని క్వైరీ. దీన్ని రన్ చేస్తే కింద చూసారా సక్సెస్ వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళి ఇలా ఇచ్చేస్తే సరిపోతుంది కదా. సో ఇక్కడ చూసారా డేటా. సో ఇదనమాట. ఇప్పుడు చూసారా మీరు ఎస్క్యూఎల్ క్వైరీ రాస్తే అది డేటాబేస్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఎలా కమ్యూనికేట్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు సరిగ్గా గమనించండి, ఇది ఎస్క్యూఎల్. దీన్ని మనం ఏం చేస్తామంటే జావాలో పట్టుకెళ్ళి రాసి ట్రాన్స్లేట్ చేసుకొని డేటాబేసెస్తో కనెక్ట్ అవుతాం అనమాట. ఇవన్నీ చేయడానికి మనకేముంది? JDBC ఉంది. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, జావా సపరేట్గా చెప్పాను, ఎస్క్యూఎల్ సపరేట్గా చూపించాను. ఇప్పుడు ఈ రెండు కలిపి చూద్దామా ఒకసారి ఎలా ఉంటుందో చూసేద్దాం. సరే ఇప్పటిదాకా మనం థియరీ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు లైవ్ ఎగ్జిక్యూషన్తో మొత్తం మనం మాట్లాడుకుందాం. ప్రాక్టికల్గా మొత్తం తెలుసుకుందాం. ఒక ప్రాజెక్ట్ స్క్రాచ్ నుండి ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత ఎలా ఒక్కొక్కటి తెచ్చుకుంటారు అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఇదంతా కోర్ బేసిక్స్ అనమాట. అందుకే చాలా మీడియం లెవెల్లో ఉంటుంది, నీట్గా అర్థమైపోతుంది. సో ఫస్ట్ మనకేం కావాలి? ఒక ప్రాజెక్ట్ కావాలి. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి నేనైతే ఇప్పుడు నెట్బీన్స్ వాడుతున్నా, మీరు ఏ ఐడి యూజ్ చేస్తారు మీ ఇష్టం. ఓకేనా, నేనైతే ప్రజెంట్ నెట్బీన్స్ వాడుతున్నా, యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఫైల్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేసుకొని ప్రస్తుతం నాకైతే వెబ్ అప్లికేషన్ కావాలి. సో నేను వెబ్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటా. నెక్స్ట్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి JDBC ట్యూటోరియల్ పెడతాను నేనైతే ప్రజెంట్. ట్యూటోరియల్ ఓకే, ప్రజెంట్ అయితే ఇలా పెట్టాను. నెక్స్ట్ తర్వాత జనరల్గా మన జావా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకేం కావాలి? ఒక సర్వర్ కావాలి కదా. సో ఇక్కడ నేను టామ్ క్యాట్ సర్వర్ని అయితే నేను చూస్ చేసుకున్నాను. ఓకేనా, ఫినిష్ అని కొట్టేశారంటే మొత్తం సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం కదా, దానికి ఒక సర్వర్ని కూడా యాడ్ చేసుకున్నాను, టామ్ క్యాట్ సర్వర్ని. సో ఇప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, సో ఇప్పుడు నేను MySQL డేటాబేస్ కనెక్ట్ అవుదాం అనుకుంటున్నా కాబట్టి నాకేం కావాలి? MySQL డ్రైవర్ కావాలి. సో అది కావాలంటే ఏం చేయాలంటే అలా గూగుల్లోకి వెళ్ళిపోయి MySQL కనెక్టర్ అని చెప్పి కొట్టండి. మీకు ఇలా ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ సైట్ని ఓపెన్ చేయండి. మీకు ఇలా ఇక్కడ కనిపిస్తే ఇక్కడ చూసారా JDBC డ్రైవర్ ఫర్ MySQL కనెక్టర్ అని చెప్పేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తారంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ పెట్టేసుకొని ఏం చేద్దాం, ఎక్కువ డౌన్లోడ్స్ దీనికి ఉన్నాయి కాబట్టి ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ లాగిన్ అడుగుతుంది, అంత అక్కర్లేదు. నో థ్యాంక్స్, స్టార్ట్ మై డౌన్లోడ్ అని చెప్పి కొట్టారంటే మీ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసినట్టు కాబట్టి నేను చేయట్లేదు. ఓకే, ఆ జార్ ఫైల్ని ఆ డ్రైవర్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆ డిపెండెన్సీని యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు ఇవన్నీ మాన్యువల్గా చేస్తున్నామనే కదా మనకు ఫ్రేమ్వర్క్స్ వచ్చాయి, స్ప్రింగ్ బూట్, స్ప్రింగ్ అని చెప్పేసి. సో ఫస్ట్ మనం మాన్యువల్ వర్క్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఓకే జార్ డౌన్లోడ్ చేసాం. ఆ జార్ని ఎక్కడ యాడ్ చేయాలి? డిపెండెన్సీస్లో యాడ్ చేయాలా? ఓకే, నేను చూపిస్తాను నాకంటే ఎలా యాడ్ చేయాలో. మనం జనరల్గా ఏం చేస్తామంటే ఆ జార్ ఫైల్ని డౌన్లోడ్ చేశాక కూడా మనం దాన్ని కాన్ఫిగర్ చేయాలి కదా. సో కాన్ఫిగరేషన్స్ అన్ని ఎక్కడ చేస్తామంటే POM.xml చేస్తాం అనమాట. దాని యొక్క డిపెండెన్సీని రాయాలన్నమాట. సో మనం ఏం చేయాలి? ఆ డిపెండెన్సీ మీకు దొరికేస్తుంది. అది ఎలా రాయాలో చెప్తాను చూడండి. ఆ ప్రాజెక్ట్లో
మీరు ప్రాజెక్ట్ ఫైల్స్లో పోతే ఫార్ములేట్ XML అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనం డిపెండెన్సీస్ అని రాస్తాం అనమాట. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డిపెండెన్సీస్ ఫోల్డర్, డిపెండెన్సీస్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడ మధ్యలో రాసేద్దాం అనమాట. సో ఇక్కడ నేను ఇక్కడ రాసాను చూడండి, ఆ MySQLకి తగిన డిపెండెన్సీ ఇక్కడ రాశాను. ఆ వర్షన్ ఏంటి, తర్వాత ఆర్టిఫాక్ట్ ఐడి ఏంటి అని చెప్పేసి రాశాను కదా. ఇప్పుడు నేను దీన్ని ఫార్మాట్ చేసేసి సేవ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు డిపెండెన్సీ యాడ్ చేశాను. ఆ డిపెండెన్సీని ఇప్పుడు ఆ జార్ని ఇక్కడ యాడ్ చేయాలి కదా. సో ఆ జార్ని ఇక్కడ ఎలా యాడ్ చేస్తామంటే, డిపెండెన్సీస్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూసారా MySQL కనెక్టర్ అని చెప్పేసి వచ్చింది. ఈ MySQL కనెక్టర్కి రైట్ క్లిక్ ఇచ్చేసి మాన్యువల్ ఇన్స్టాల్ ఆర్టిఫాక్ట్ అని చెప్పేసి వెళ్ళి బ్రౌజ్లోకి వెళ్ళారంటే, మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేశారు కదా, ఆ డౌన్లోడ్ దగ్గరికి వెళ్ళండి. ఆ డౌన్లోడ్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ MySQL డ్రైవర్ అనేది మీ ప్రాజెక్ట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం మొత్తం చేసాం కదా, ఇప్పుడు మనం డేటాబేస్ ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ దగ్గర మొత్తం క్లియర్ కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక క్లాస్ని క్రియేట్ చేసుకుందాం. మన కోడ్ మొత్తం అందులో రాసేద్దాం. ఓకేనా, సో ఈ ప్యాకేజ్లో నేను క్రియేట్ చేస్తాను. ఆ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ మీకు న్యూ అని వస్తుంది. మనకేంటి జావా క్లాస్ కదా కావాలి. సో జావా క్లాస్ అని చెప్పి క్లిక్ చేశారంటే క్లాస్ నేమ్ అడిగిద్ది. క్లాస్ నేమ్ ఏం చేద్దాం, JDBC కనెక్టర్ అని చెప్పి రాద్దాం. ఓకేనా, క్లాస్ నేమ్ ఇలా ఇచ్చాను, ఎంటర్ కొట్టేసామంటే మనకు ఒక క్లాస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, ఓకే క్లాస్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక మెయిన్ మీద రాసుకుంటా మన ప్రోగ్రామ్ మొత్తం ఒకసారి రన్ చేసుకోవడానికి, మీకు చూడడానికి కూడా బాగుంటుంది కదా. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పి కంట్రోల్ స్పేస్ కొట్టారంటే ఇలా ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే మనం ఇందాక యాడ్ చేసిన డ్రైవర్ని లోడ్ చేయడం అనమాట. ఇది ఒక ఆప్షనల్ థింగ్, చేసినా చేయకపోయినా వర్కౌట్ అవుతుంది, బట్ చేద్దాం. ఇది ఒక ఆప్షనల్ థింగ్. ఫస్ట్ ఏంటి, లోడింగ్ ద డ్రైవర్. సో లోడ్ ద డ్రైవర్. ఓకేనా, ఇదేంటిది ఆప్షనల్. ఓకే కదా, ఓకే. అది ఎలా లోడ్ చేస్తామంటే క్లాస్ డాట్ ఫర్ నేమ్ అని చెప్పేసి రాస్తాం అనమాట. CLSS క్లాస్ డాట్ ఫర్ నేమ్. ఇక్కడ సజెషన్స్లో వచ్చిందా, ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ పాత్ అనేది ఇవ్వాలన్నమాట. ఏంటది, కామ్ డాట్ MySQL డాట్ CJ డాట్ JDBC డాట్ డ్రైవర్ అని చెప్పి ఇచ్చేసి ఇక్కడ సెమికోలన్ ఇచ్చామంటే ఎంటర్ కొట్టారంటే అయిపోయింది అనమాట. ఇక్కడ మీరు చూస్తే మీకు ఒక ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఆ ఎర్రర్ ఏంటి, ఇక్కడ ఏమంటున్నాడు, అన్రిపోర్టెడ్ ఎక్సెప్షన్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, మస్ట్ బి కార్డర్ డిక్లేర్ టు బి థ్రోన్ అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు JDBC కాన్సెప్ట్ నేర్చుకోవట్లేదు, ఇక్కడ ఇండైరెక్ట్గా కోడ్ జావా, అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా జావా బేసిక్స్ కూడా నేర్చుకుంటున్నారు. దీనికి అర్థం ఏంటి, మీరు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చదువుంటే చెక్డ్ ఎక్సెప్షన్స్, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అని చెప్పి చదివే ఉంటారు. చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, జావా కొన్నిటిని అలో చేయదు. ఇక్కడ పక్కా ఇష్యూ రావచ్చు, ఇక్కడ ఎర్రర్ రావచ్చు అని చెప్పేసి, ఇక్కడ నువ్వు పక్కా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి కొన్ని వాటికి చెప్తుంది అనమాట, కొన్ని వాటికి చెప్పదు. చెప్పలేని వాటికి ఏంటి, వాటిని అన్చెక్డ్ ఎక్సెప్షన్ అంటాం. పక్కా చెక్ చేయాలన్న వాటికి ఏంటి, చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. మనం చెక్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు, ఒకటి ట్రై క్యాచ్ అన్న వాడచ్చు, రెండు త్రోస్ అని చెప్పేసి అన్న వాడచ్చు. సో ఇక్కడ నేనేం చేస్తాను, ఏదో ఒకటి పెడతాను ప్రస్తుతానికి. ఓకేనా, యాడ్ త్రోస్ అని చెప్పేసి రాసాం కదా. ఇప్పుడు చూసారా ఆ ఎర్రర్ అనేది తెలిపిందా, అదనమాట. లేదు అంటే దీన్ని మనం ట్రై క్యాచ్లో కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది, లోడ్ చేసాం. సెకండ్ ఏంటి, ఓపెన్ ఏ కనెక్షన్ విత్ డేటాబేస్. ఒక కనెక్షన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఒక కనెక్షన్ ఓపెన్ చేసుకోవాలంటే మనకేం కావాలి, ఆ JDBC URL కావాలి, యూజర్ నేమ్ కావాలి, పాస్వర్డ్ కావాలి. సో అది చేద్దాం అనమాట. ఇప్పుడు ఏంటది, స్ట్రింగ్ URL ఈక్వల్స్ టు, ఆ URL ఎలా ఉంటుందంటే మనం MySQL డేటాబేస్ కదా వాడుతున్నాం. సో JDBC MySQL //localhost ఎంత 3306 నా పోర్ట్ నంబర్ స్లాష్. ఇక్కడేమి ఇవ్వాలంటే మన డేటాబేస్ నేమ్ ఇవ్వాలన్నమాట. మన డేటాబేస్ ఏంటి, ఇందాక మీరు ఇక్కడ చూస్తే వర్క్ బెంచ్ ఓపెన్ చేసుకుంటే మన డేటాబేస్ ఏంటి, ఇక్కడ స్కూల్ అన్న డేటాబేస్ మంది. సో ఇక్కడ ఏం చేయాలి, ఆ స్కూల్ అన్నది ఇవ్వాలన్నమాట. ఇక్కడ /SCHOL స్కూల్ అని ఇచ్చేసి కోలన్ పెట్టేసామంటే ఇక్కడ మన URL రెడీ అయిపోతుంది అనమాట. అదే మీరు వేరేది ఏదైనా వాడాలనుకోండి, ఇక్కడ MySQL ప్లేస్లో ఇంకోటి పెడతారు. ఇందాక అదే అన్నా నేను, జావా వాడు కొన్ని రూల్స్ అన్నవి ఇచ్చేస్తాడు, కొన్ని ఇంటర్ఫేస్లు ఇచ్చేస్తాడు, దాని బాడీ మొత్తం వేరే చోట ఇంప్లిమెంట్ అయి ఉంటుంది అని. ఇందాకలాగా మీరు 1000 కోట్లు 1200 కోట్లు ఇలా చేంజ్ చేయట్లే. మీరు ఎప్పుడైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో, మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నారో, ఇక్కడ జస్ట్ ఇక్కడ ఒక లైన్ చేంజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆ డ్రైవర్ తెచ్చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా ఇప్పుడు JDBC ఎందుకు యూజ్ అని చెప్పేసి. సో URL ఓకే. ఇప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్. జనరల్గా డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏముంటుంది, రూట్ ఉంటుంది, పాస్వర్డ్ కూడా రూటే ఉంటుంది. సో స్ట్రింగ్ యూజర్ నేమ్ ఈక్వల్స్ టు రూట్ అని చెప్పి ఇస్తాను. తర్వాత పాస్వర్డ్ ఈక్వల్స్ టు ఏమని ఇద్దాం, రూటే కదా మంది. ఓకే
రూట్ అని చెప్పి ఇచ్చేసాను. మన దగ్గర యూఆర్ఎల్ ఉంది, పాస్వర్డ్ ఉంది, యూజర్ నేమ్ కూడా ఉంది. ఇప్పుడు మనం కనెక్షన్ ఓపెన్ చేసుకోవడానికి మనకు JDBC API లో డ్రైవర్ మేనేజర్ అని చెప్పి ఒక క్లాస్ ఉంటుంది. దాంట్లో గెట్ కనెక్షన్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. అదే రిటర్న్ చేస్తుందంటే కనెక్షన్ రిటర్న్ చేస్తుంది అనమాట. సో చూద్దాం ఒకసారి. సో అదేంటది, డ్రైవర్ మేనేజర్ డాట్ ఏంటది గెట్ కనెక్షన్ కదా. సో గెట్ కనెక్షన్ ఆఫ్ అని చెప్పేసి మనం ఏమేమి ఇవ్వాలి, యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్ కదా. సో అది ఇచ్చేద్దాం. సో URL యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటది ఇచ్చేసాం, బాగానే ఉంది. ఇప్పుడు ఈ డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది, కనెక్షన్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుందని చెప్పాను కదా. సో అది ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ రాద్దాం అనమాట. సో కనెక్షన్ కన్ ఈక్వల్స్ టు ఓకే. సో ఇది ఇక్కడ పెడితే మీకు ఏమని వచ్చింది, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకు, కెనాట్ ఫైండ్ సింబల్ అని చెప్పేసి. అదంటే ఏంటో చెప్పాలి కదా. సో దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇంపోర్ట్ చేసుకుందాం. మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే మీకు ఇంకో ఎర్రర్ వస్తుంది. ఏమని, దాన్ని మౌస్ పెడితే అన్రిపోర్టెడ్ ఎక్సెప్షన్ అని చెప్పేసి వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, మనం ట్రై క్యాచ్ అని రాసుకోవాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా రాసుకోవాలి. సో ప్రస్తుతానికి ఇక్కడ ట్రై క్యాచ్ రాయాలి యాక్చువల్గా. సో ట్రై క్యాచ్ బ్లాక్లో నేను సరౌండ్ చేస్తాను కదా. సో ఇప్పుడు కనెక్షన్ కూడా ఓపెన్ చేస్తాం. ఒక నిమిషం ఆగండి, ఇక్కడ చూడండి ఒకసారి. మీరు ఇందాక ఏం చేశాను నేను, మనం ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలంటే ఇద్దరు త్రోస్ అని రాసుకోవచ్చు, లేదా ట్రై క్యాచ్ అని రాసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ రాసాం కాబట్టి మన కింద ఇందాక ఇంకోసారి ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఇంత అక్కర్లేదు నన్ను అడిగితే. సో ఇక్కడ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ కాకుండా ఎక్సెప్షన్ని మనం త్రో చేద్దాం. తర్వాత ఏం చేద్దాం, ఇక్కడ ట్రై క్యాచ్ని సపరేట్గా మళ్ళీ తీసేద్దాం. ఎందుకు, ఓకేనా, ఓకే, ఫార్మాట్ చేసేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం కనెక్షన్ తర్వాత, సో ఇక్కడ రాస్తాను, ఒకసారి కమెంట్ చేస్తాను. ఏమని, ఓపెన్ ద కనెక్షన్. ఓకేనా, స్టెప్ 2 కూడా అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, స్టేట్మెంట్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఈ స్టేట్మెంట్ ఎందుకు అంటే మన జావా అప్లికేషన్ నుండి ఆ క్వైరీస్ని డేటాబేస్కి తీసుకెళ్ళాలి కదా. సో అందుకు మనం ఈ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఏంటి, క్రియేట్ ఏ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్. క్రియేట్ ఏ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఎలా క్రియేట్ చేస్తాము అంటే స్టేట్మెంట్ ST ఈక్వల్స్ టు కనెక్షన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్ ఆఫ్ అని చెప్పేసి రాసామంటే మనకు ఒక స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది కదా. ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది, ఏదో ఏంటది, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం ఒకసారి. ఓకేనా, స్టేట్మెంట్ అనే ఆబ్జెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నామంటే సెట్ అయిపోయింది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది, SQL క్వైరీస్ని జావా అప్లికేషన్ నుండి డేటాబేస్కి సెండ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు అర్థమైందా స్టేట్మెంట్. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే క్వైరీని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, ఎగ్జిక్యూట్ ద క్వైరీ. సో ఫస్ట్ నువ్వు క్వైరీని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ నీకేం కావాలి, క్వైరీ కావాలి కదా. సో అది రాసుకుందాం. స్ట్రింగ్ క్వైరీ ఈక్వల్స్ టు, ఎలా రాస్తాం, డేటాబేస్లోకి ఏదైనా ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుందాం. సో ఫస్ట్ నేను ఆ క్వైరీని కాపీ చేసుకుంటా. ఇక్కడికి వెళ్ళి ఏమని రాసాం, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ అని చెప్పి రాసాం కదా. సో ఇప్పుడు మనం ఆ SQL క్వైరీని కూడా రాసేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకేం కావాలి, ఆ స్టేట్మెంట్ అనే ఆబ్జెక్ట్ నుండి ఎగ్జిక్యూట్ క్వైరీ అని చెప్పేసి వాడతాం అనమాట. ఎగ్జిక్యూట్ క్వైరీ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది, దాన్ని వాడతాం. ఆ ఎగ్జిక్యూట్ క్వైరీ అనేది ఏం చేస్తుంది అంటే, అదే డేటాబేస్ నుండి రీడ్ చేసుకుంటే ఎగ్జిక్యూట్ క్వైరీ అని చెప్పేసి వాడతాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, డేటాబేస్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఏం వాడాలి, ఎగ్జిక్యూట్ అప్డేట్ అని చెప్పేసి వాడాలి. సో ఇప్పుడు మనం ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు స్టేట్మెంట్ అన్న ఆబ్జెక్ట్ లో ఎగ్జిక్యూట్ క్వైరీ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది, దాన్ని కాల్ చేస్తాం అనమాట. అంటే డేటాబేస్లో ఏదైనా మోడిఫికేషన్ చేస్తున్నాము అంటే అప్పుడు ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ అప్డేట్ అని చెప్పేసి మెథడ్ వాడతాం. అదే రీడ్ చేస్తున్నామంటే ఎగ్జిక్యూట్ క్వైరీ అని చెప్పేసి వాడతాం. ఇక్కడ మనం డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఏం వాడాలి, ఎగ్జిక్యూట్ అప్డేట్ అని చెప్పేసి వాడాలి. ఆ ఎగ్జిక్యూట్ అప్డేట్ అన్నది ఏం రిటర్న్ చేస్తుందంటే ఒక ఇంట్ నంబర్ని రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే ఎన్ని రోస్ డేటాబేస్లో రిఫ్లెక్ట్ అయ్యాయి, ఎఫెక్ట్ అయ్యాయి అని చెప్పేసి ఒక కౌంట్ ఇస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. సో అదేం రిటర్న్ చేస్తుంది, ఇంట్ కౌంట్ ఈక్వల్స్ టు స్టేట్మెంట్ ఏముంది, ST డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్ కదా. సో ఎంటర్ కొట్టేసి, సో URL ఏంటి, క్వైరీ కదా, క్వైరీ అని చెప్పేసి ఇచ్చేసి సెమీకోలన్ ఇచ్చామంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రింట్ చేద్దాం ఎన్ని రోస్ అఫెక్ట్ అయ్యాయని చెప్పేసి ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ ఏం చేద్దాం, SOUT కంట్రోల్ స్పేస్ కొడితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే RECORDS రికార్డ్స్ ఇన్సర్టెడ్ అని చెప్పేసి రాద్దాం. సో ఇక్కడ మనం కౌంట్ని రాద్దాం, కౌంట్ ప్లస్. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఆ ఇంట్ నంబర్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది కదా. ఇప్పుడు పని అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, కనెక్షన్ పెట్టాం, పని చేసుకున్నాం. దాని తర్వాత ఏం చేయాలి, కనెక్షన్ క్లోజ్ చేయాలి కదా. లేదా రీసోర్సెస్ వేస్ట్ అయిపోతాయి, CPU యూటిలైజేషన్ ఎక్కువ అయిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కదా. సో నీ పని అయిపోయిన తర్వాత పని అవగొట్టేయాలి కదా, అక్కడితో ఎండ్ చేసేయాలి కదా. సో కనెక్షన్స్ని క్లోజ్ చేస్తాం అనమాట. ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్తో మనం ఏమేమి వాడాం, ఇంకా ఇక్కడ కనెక్షన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్ అని చెప్పేసి వాడడం. సో ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ నుండి వస్తాం అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ని క్లోజ్ చేస్తాం, దాని తర్వాత కనెక్షన్ని క్లోజ్ చేస్తాం అనమాట. సో డిసెండింగ్ ఆర్డర్లో క్లోజ్ చేసుకుంటూ వద్దాం.
ఫస్ట్ ఏం చేయాలి, స్టేట్మెంట్ క్లోజ్ చేయాలి. స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ మనకు st డాట్ క్లోజ్ అని చెప్పేసి చూడండి, ఇక్కడ క్లోజ్ అని చెప్పేసి వాడదాం. నెక్స్ట్ ఏంటి, కనెక్షన్ క్లోజ్ చేయాలి కదా. కనెక్షన్ ఏమని ఉంది మనకు, నేమ్ కనెక్షన్ కదా, conn డాట్ క్లోజ్. ఓకేనా, అంతే. ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం ఒకసారి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా అని చెప్పేసి. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే ప్యాకెట్స్ కోడ్లో ఇక్కడ లోకల్ హోస్ట్లో చిన్న తప్పు పెట్టాను. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ రన్ చేస్తే చూసారా ఇక్కడ 1 రికార్డ్ ఇన్సర్టెడ్, అంటే ఒక రికార్డ్ పెట్టాం కాబట్టి ఒక రికార్డ్ మాత్రం ఎఫెక్ట్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఇంటి నెంబర్ 1 అని వచ్చింది కదా. సో అది అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ చూసారా ఒక డేటాబేస్తో మీ జావా ప్రోగ్రామ్ ఎలా కమ్యూనికేట్ అవుతుందో చూసారా, 4 లైన్లు కోడ్. అదే ఈ జేడీబీసీ లేకపోయింటే ఎన్ని ఫైల్స్ ఏంటి, ఆ కథ ఏంటి, ఆ కోడ్ ఏంటి, ఒకవేళ మార్చాలంటే ఆ తతంగం ఏంటి. సో అందుకే ఇక్కడ మనకి ఏముంది, జేడీబీసీ వచ్చేసి ఒక 3 లైన్లు లేపేసామా. సో ఇక్కడ మీరు ఈ కోడ్ అంతా, ఈ ఇంప్లిమెంటేషన్ అంతా నువ్వు రాస్తున్నావా, లేదు కదా. ఆ మైస్కల్ వాడుతున్నావు కాబట్టి వాడు ఒక డ్రైవర్ ఇస్తే ఆ డ్రైవర్ని వాడేసుకుంటున్నావు. సో అర్థమైంది కదా ఇప్పుడు జేడీబీసీ ఎలా డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు ఒకసారి డీబీలో వెళ్ళి చూద్దామా రిఫ్లెక్ట్ అయ్యే లేదా చేంజెస్ అని చెప్పేసి. సో మన డీబీ ఓపెన్ చేసి ఇక్కడ ఏం చేద్దాం, దీన్ని మళ్ళీ ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తారా మనం ఇదే కదా మనం ఇందాక ఇన్సర్ట్ చేసింది, సూరజ్ అని చెప్పి రామ్ అని చెప్పేసి. సో సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే అప్డేట్ చేద్దాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, అప్డేట్ చేయాలంటే ఇక్కడ మారుతుంది, క్వైరీ మారుతుంది. సో ఆ క్వైరీని మార్చేద్దాం. ఓకేనా, రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ కొట్టేస్తే ఇది చూసారా అప్డేట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి అప్డేట్ క్వైరీ రాశాను కదా ఇక్కడ నేను. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఎగ్జిక్యూట్ అప్డేట్, చేంజెస్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జిక్యూట్ అప్డేట్ అని చెప్పేసి వాడతాం. అదేం చేస్తుంది, ఇంటిని రిటర్న్ చేస్తుంది. సో దాని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కదా, దీన్ని రన్ చేస్తే ఇప్పుడు క్లోజ్ చేస్తాము. సో ఇక్కడ చూసారా 1 రికార్డ్ ఇన్సర్టెడ్ అని చెప్పి వచ్చింది కదా. ఇన్సర్టెడ్ కాదు, ఇక్కడ ఏం రావాలి, అప్డేటెడ్ అని చెప్పి రావాలి. ఓకేనా, ఇది మార్చాం కదా. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి రన్ చేస్తే ఓకేనా అప్డేట్ అని చెప్పేసి వచ్చింది కదా. ఇప్పుడు ఇది రిఫ్లెక్ట్ అయిందో లేదో చూద్దాం ఒకసారి. ఐడి 106 దగ్గర. ఓకే, దీన్ని మళ్ళీ రన్ చేస్తే చూసారా ఇక్కడ 25,000కి మార్చాం కదా, అది ఇక్కడ మారింది కదా. చూసారా 25,000కి మారింది. సో ఇలా అనమాట. సో ఇప్పుడు దాకా మనం డేటాబేస్లో ఇన్సర్ట్ చేయడం అండ్ అప్డేట్ చేయడం చూసాం కదా. ఇప్పుడు రీడ్ చేయడం చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఒకసారి చూడండి మీకే అర్థమైపోతుంది. అంటే స్టార్టింగ్ స్టెప్స్ అన్ని సేమే, లైక్ ఏంటి డ్రైవర్ని లోడ్ చేయడం కానీ, దాని తర్వాత కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కానీ, క్వైరీ రాయడం కానీ, ఇవన్నీ ఓకే. ఒక్కటేం మారుతుంది, ఇక్కడ రిజల్ట్ సెట్ అని ఒకటి వస్తుంది. ఓకేనా, ఇక్కడ రిజల్ట్ సెట్ అంటే ఏంటంటే ఇందాక మనకు ఇంట్ అన్న నంబర్నే రిటర్న్ చేసింది కదా, అది ఏంటి ఎన్ని రోస్ అఫెక్ట్ అయ్యాయని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే రిజల్ట్ సెట్ అన్న ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీ టేబుల్లో చాలా డేటా ఉందనుకోండి, అంటే మీ టేబుల్ డేటాను రిట్రీవ్ చేస్తుందా, ఆ రిట్రీవ్ చేసిందంతా ఏంటంటే రిజల్ట్ సెట్లో ఉంటుంది అనమాట. ఆ రిజల్ట్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి, ఒక టేబుల్ వేస్తాను నేను ఇక్కడ. ఆ టేబుల్లో ఉన్న 4 రోస్ అనుకోండి, తర్వాత ఆ టేబుల్లో ఉన్న ఒక 5 కాలమ్స్ అనుకోండి. ఇది ఏమనుకుంటారంటే ఒక రిజల్ట్ సెట్ అనుకోండి. రిజల్ట్ సెట్ అంటే మన దగ్గర అంటే ఆ టేబుల్ని రీడ్ చేసిన డేటా మొత్తం ఒక ఆబ్జెక్ట్లో ఉంటుంది, ఇలా రిజల్ట్ సెట్లో ఉంటుంది. సో ఈ రిజల్ట్ సెట్లో ఎలా వర్క్ అవుతుందంటే దీంట్లో కర్సర్ ఉంటుంది అనమాట. అంటే అది ఇక్కడ ఉంటుంది, అంటే ఒక పాయింటర్ అనుకోండి. ఆ పాయింటర్ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ రో కంటే ముందు ఉంటుంది, అంటే ఫస్ట్ రో పైన ఉంటుంది అనమాట. సో దీంట్లో ఒక మెథడ్ ఉంటుంది, ఏమని నెక్స్ట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ అన్న మెథడ్ ఏం రిటర్న్ చేస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అంటే ఆ కర్సర్ తర్వాత ఏదన్నా రికార్డ్ ఉందా, రో ఉందా, అంటే డాట్ నెక్స్ట్ రో ఉందా, ట్రూ రిటర్న్ చేస్తుంది. సో అలా మనం రో బై రో చెక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అంటే ఇప్పుడు చూడండి రిజల్ట్ సెట్లో మనం ఏం చేస్తాం, కర్సర్ ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, దాని నెక్స్ట్ ఏమైనా ఉందా, రికార్డ్ ఉందా, ఉంది, ఇక్కడికి వస్తుంది. దీన్ని ఏం చేసుకుంటాం, రీడ్ చేసుకుంటాం. దాని తర్వాత కర్సర్ ఇక్కడికి పోతుంది, నెక్స్ట్ ఉంది కాబట్టి ఇక్కడికి పోతుంది, రీడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఉంది, రీడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఉంది, రీడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం లేదు, సో ఆగిపోతుంది. సో ఇలా నువ్వు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వెళ్ళాలంటే నీకు లూప్ కావాలి కదా. సో ఇక్కడ ఒక లూప్ వాడేసి, వైల్ లూప్ అని చెప్పేసి ఒక లూప్ వాడేసి ఏం చేస్తామంటే కర్సర్ని మూవ్ చేసుకుంటూ మొత్తం ఆ రిజల్ట్ సెట్లో ఉన్న డేటాను మొత్తం రీడ్ చేసుకుంటాం అనమాట. అది ఎలా చేస్తామో ఒకసారి మనం ప్రాక్టికల్గా చూద్దాం, మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా చూద్దాం మనం. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ క్వైరీ అని చెప్పేసి అంటే క్వైరీ మారుతుంది కదా, ఏంటది స్ట్రింగ్ క్వైరీ ఈక్వల్స్ టు రీడ్ చేస్తున్నాం కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. అది ఓకే, ఎంప్లాయీస్ అని చెప్పేసి రాసాం కదా, ఇది మన క్వైరీ. ఇప్పుడు ఏం చెప్పాను, దీన్ని ఎగ్జిక్యూట్ అంటే డేటాబేస్ నుండి రీడ్ చేస్తున్నప్పుడు ఏం చెప్పాను, ఏం మెథడ్ వాడాలని చెప్పాను, ఎగ్జిక్యూట్ క్వైరీ. ఇందాక ఎగ్జిక్యూట్ అప్డేట్ అని చెప్పేసి వాడాం కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ క్వైరీ వాడాలి. సో ఇది ఏం రిటర్న్ చేస్తుంది, రిజల్ట్ సెట్. ఓకే, రిజల్ట్ సెట్ ఆర్ఎస్ ఈక్వల్స్ టు
ఏంటది, ఎగ్జిక్యూట్ క్వైరీ ఆఫ్, క్వైరీ ఏంటి, క్వైరీ కదా. సో ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి చెప్తున్నాం. ఇదేం చేస్తుంది, రిజల్ట్ సెట్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ ఆబ్జెక్ట్లో ఎలా ఉంటుందని చెప్పాను, ఫస్ట్ రో దగ్గర కర్సర్ ఉంటుంది. అది ఇలా నెక్స్ట్ రికార్డ్ ఉంటే అది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. మనం పైన నుండి కింద వరకు మొత్తం అన్ని రీడ్ చేయాలంటే మనకేం కావాలి, లూప్ కావాలా. సో ఇక్కడ నేను ఒక వైల్ లూప్ తీసుకుంటా, ఏమని వైల్ ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ అని చెప్పేసి తీసుకున్నాను కదా. ఒకవేళ ఇది ట్రూ రిటర్న్ చేసింది అనుకోండి, లోపలికి వస్తుంది, మొత్తం రీడ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మన టేబుల్లో ఫస్ట్ ఏముంది, మనకు ఒక ఇంట్ నెంబర్ ఉంది, స్ట్రింగ్ ఉంది, తర్వాత ఇంట్ నెంబర్ ఉంది, స్ట్రింగ్ ఉంది. సో ఇప్పుడు అలాగే చేద్దాం. సో ఫస్ట్ ఏంటి మనకు ఇంట్, ఫస్ట్ ఏంటి ఎంప్లాయ్ ఐడి కదా. సో ఇంట్ ఐడి ఈక్వల్స్ టు ఆర్ఎస్ డాట్ గెట్ ఇంట్ ఆఫ్ అని చెప్పేసి, ఇప్పుడు ఏంటది కాలం నేమ్ ఏంటి, మనకి ఏముంది ఇక్కడ ఎంప్లాయ్ ఐడి అని ఉంది కదా, అది ఇచ్చేద్దాం. ఇక్కడ ఎంప్లాయ్ ఐడి అని చెప్పి ఇచ్చేసాం. ఓకే, అది రీడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ కాలంని రీడ్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటి, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ కదా, ఓకేనా. ఓకే, ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు ఆర్ఎస్ డాట్ గెట్, ఇది స్ట్రింగ్ కదా. సో గెట్ స్ట్రింగ్ ఆఫ్ ఏమని ఉంది ఇక్కడ, కాలం నేమ్ ఫస్ట్ నేమ్ అనే ఉంది. సో ఫస్ట్ నేమ్ ఆఫ్ అని చెప్పి రాసేస్తాం. నెక్స్ట్ దీన్నే కాపీ చేసుకొని తర్వాత లాస్ట్ నేమ్ కదా, లాస్ట్ నేమ్ ఈక్వల్స్ టు గెట్ స్ట్రింగ్ ఆఫ్ లాస్ట్ నేమ్, ఓకేనా. తర్వాత ఏంటి, సో హైర్ డేట్ ఈక్వల్స్ టు ఆర్ఎస్ డాట్ గెట్ డేట్ ఆఫ్, ఇక్కడ ఏమైనా ఉంటుంది హైర్ డేట్ అని ఉంది. సో హైర్ డేట్ ఆఫ్ అని చెప్పి చూసారా. ఇప్పుడు ఆ రిజల్ట్ సెట్లో ఉన్న ఆబ్జెక్ట్ మొత్తం మనం రీడ్ చేసుకున్నాం, లూప్ పెట్టేసుకున్నాం. ఇక్కడ ఏం చేసిన తర్వాత, ఇక్కడ పని అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి, కనెక్షన్స్ని క్లోజ్ చేయాలి కదా. సో డిసెండింగ్ ఆర్డర్ను క్లోజ్ చేసుకుంటూ వెళ్దాం. దానికంటే ముందు ఫస్ట్ ప్రింట్ చేద్దాం మనం ఏమేమి రీడ్ చేసాము. ఓకే, SOUT, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, కనెక్షన్స్ని క్లోజ్ చేయాలి పని అంతా అయిపోయిన తర్వాత. సో ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి రిజల్ట్ సెట్ అన్నది ఒకటి ఓపెన్ చేసాం కనెక్షన్తో. సో ఇక్కడ ఏం చేయాలి, రిజల్ట్ సెట్ని క్లోజ్ చేయాలి, RS డాట్ క్లోజ్, ఒకటి అయిపోయింది. తర్వాత ఏంటి, స్టేట్మెంట్ STMT డాట్ క్లోజ్. తర్వాత ఏంటి, కనెక్షన్ CONN, కనెక్షన్ డాట్, కనెక్షన్ అంటే CON మాత్రం, CON డాట్ క్లోజ్. అంతేనా, సెట్. దీన్ని సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ చూసారా, DB నుండి రీడ్ చేసిందా, మొత్తం నీట్గా ఇక్కడంతా ప్రింట్ చేసిందా. సో ఇదనమాట. ఇప్పుడు ఇంకొక థింగ్ ఏంటంటే, ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ గురించి చూసాం కదా. JDBC APIలో మనకు స్టేట్మెంట్ ఆబ్జెక్టే కాదు, ఇంకొక ఆబ్జెక్ట్ కూడా ఉంది. అదేంటంటే ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడదాం, స్టేట్మెంట్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ చేయాలని చెప్పేసి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. అంటే మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, అంటే బేసికలీ మనం సేమ్ క్వైరీని మల్టిపుల్ టైమ్స్ డేటాబేస్ మీద రన్ చేయాలంటే, అది కూడా డిఫరెంట్ సెట్స్ ఆఫ్ డేటాతో, అంటే సేమ్ క్వైరీని మల్టిపుల్ టైమ్స్ రన్ చేసేటప్పుడు విత్ డిఫరెంట్ సెట్ ఆఫ్ వాల్యూస్ తో రన్ చేస్తున్నప్పుడు, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ని వాడతాం అనమాట. లైక్ ఇప్పుడు నువ్వు స్టూడెంట్ డీటెయిల్స్ ని ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నావంటే నీకు క్వైరీస్ ఏమే ఉంటుంది, బట్ డేటా వాల్యూస్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ని వాడతాం అనమాట. సో అలాంటి కేసెస్ లో మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ని వాడితే మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటది అనమాట. ఎందుకంటే మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్ వాడినప్పుడు అదేం చేస్తుందంటే ఆ క్వైరీని ఫస్ట్ కంపైలేషన్ పంపిస్తుంది, దాని తర్వాత డేటాని సెట్ చేస్తుంది ఆ కంపైల్డ్ క్వైరీకి. సో అదే క్వైరీని అది మళ్ళీ కంపైల్ చేయదు అనమాట. అంటే ఒకసారి కంపైల్ చేస్తుంది, తర్వాత దానికి డేటాని సెట్ చేసేస్తుంది. సో అది మళ్ళీ దాన్ని కంపేర్ చేసే లేదు కాబట్టి అక్కడ మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ ప్రిపేర్ స్టేట్మెంట్ గురించి ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేద్దాం ఇక్కడ. సో మిగతాదంతా సేమ్ ఉంటుందని చెప్పాను కదా, ఎక్కడ మారుతుందో మీకు తెలుసు. సో ఇక్కడ స్టేట్మెంట్ బదులు ప్రిపేర్ స్టేట్మెంట్ రాయాలి కదా, సో ఇక్కడ మార్చేద్దాం. సో ఇప్పుడు ప్రిపేర్ స్టేట్మెంట్ అని చెప్పి రాస్తున్నాం కదా, ఇక్కడ చూస్తే మీకు ఏంటి ఎర్రర్ కనిపిస్తుంది కదా. మనం ఏం చేస్తామంటే ఈ ప్రిపేర్ స్టేట్మెంట్కి మనం క్వైరీని పంపించాలి. ఎందుకు, ఫస్ట్ అది కంపైల్ చేసుకుంటుంది అని చెప్పాను కదా. సో అందుకే ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ నుండి కట్ చేసేసి ఇక్కడికి పెట్టేసుకుంటా, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని క్వైరీని పంపాలి కదా, సో క్వైరీని పంపించేద్దాం. సో ఇప్పుడు సెట్ కదా, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది ఫస్ట్ కంపైల్ చేసుకుంటుంది, దాని తర్వాత నువ్వు డేటా సెట్స్ని మార్చినా కూడా అది మళ్ళీ కంపైల్ అవ్వకుండా అది మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ కంపారిజన్ పోయినప్పుడు మనం వాల్యూస్ ని సెట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఏం చేస్తామంటే ప్లేస్ హోల్డర్స్ ని పెడతాం అనమాట. సో ఇక్కడ అలౌడ్ ప్లేస్ హోల్డర్స్ ఏంటంటే క్వశ్చన్ మార్క్స్. సో ఇక్కడ చూస్తే మనం క్వైరీని చేంజ్ చేయాలి కదా, ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా.
సో ఇప్పుడు ప్రిపేర్ స్టేట్మెంట్ యూస్ చేసుకుని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి క్వైరీ ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు మనం క్వైరీ అయితే మార్చుకున్నాం కదా, ఇక్కడ క్వైరీని పంపించేసాం, అది ఇప్పుడు కంపైల్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్క క్వశ్చన్ మార్క్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని క్వశ్చన్ మార్క్స్ పెట్టాం, 1 2, వీటిని ప్లేస్ హోల్డర్స్ అంటాం. మనకి ఎన్ని కాలమ్స్ అయితే ఉంటే అన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే పెట్టుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్ మార్క్ డేటాని ఇవ్వాలి కదా, వెళ్ళి ఇన్సర్ట్ చేయాలంటే మనం ఫస్ట్ డేటాని ఇవ్వాలి కదా. సో ప్రతి ఒక్క ప్లేస్ హోల్డర్కి ఇప్పుడు మనం డేటాని ఇస్తాం అనమాట. సో ఇక్కడ అంటే ఏం చేయాలి, ఇక్కడ సెట్ ద వాల్యూస్, ఏంటది pstmt డాట్ సెట్ ఇంట్. ఇందాక మనం కావాలన్నప్పుడు ఏం చేసాం, .rs.getInt అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు సెట్ చేస్తున్నాం కాబట్టి సెట్ ఇంట్ అంతే. సో ఇప్పుడు సెట్ ఇంట్ ఆఫ్ ఏం చేద్దాం, ఫస్ట్ దానికి 108 అని చెప్పేసి ఇస్తాను. తర్వాత pstmt డాట్, తర్వాత స్ట్రింగ్ కదా, సెట్ స్ట్రింగ్ ఆఫ్ అని చెప్పేసి 2, అక్కడ స్ట్రింగ్ ఏమని ఇద్దాం, సమ్ మురళి. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం కోడ్స్లో ఇవ్వాలి, ఓకేనా. ఓకే, తర్వాత డిపార్ట్మెంట్ కదా, అది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని చెప్పి రాద్దాం. తర్వాత ఏంటి, శాలరీ కదా. సో అక్కడ ఏం చేద్దాం, ఇక్కడ డబుల్ కాబట్టి సెట్ డబుల్ అని చెప్పి, ఎంత 5 కదా, 5 శాలరీ ఎంత పెడదాం వాడికి, సమ్ 50K అనుకుందాం. తర్వాత ఇప్పుడు ఇదేంటి ఏం చేస్తుంది అంటే కౌంట్ కదా. సో ఇంట్ కౌంట్ ఈక్వల్స్ టు pstmt డాట్, ఇది ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఏం చేయాలి, అప్డేట్ వాడాలి కదా. సో ఎగ్జిక్యూట్ అప్డేట్ అని చెప్పేసి వాడతాం, ఓకేనా. సో ఇక్కడ రిజల్ట్ సెట్ రిమూవ్ చేసేద్దాం, ఇక్కడ S6 కాదు 6 అంతే ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అప్డేట్ అని చెప్పి రాసాం కదా, ఇక్కడ దీన్ని ప్రింట్ చేద్దాం, ఓకే కదా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఈ కింద ఉన్న ఈ వైల్ లూప్ అంతా తీసేద్దాం, తర్వాత ఈ RS కూడా తీసేద్దాం, ఇక్కడ ప్రిపేర్ స్టేట్మెంట్ని క్లోజ్ చేయాలి, ఓకేనా. అదే ఇప్పుడు దీన్ని మనం రన్ చేస్తే 1 రికార్డ్స్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ కదా. ఒకసారి డీబీలోకి వెళ్ళి చెక్ చేద్దాం, చూసారా మురళీ రాజ్ అని చెప్పి ఇన్సర్ట్ అయిపోయింది కదా. సో ఇలా అనమాట. ఇప్పుడు అర్థమైందా ప్రిపేర్డ్ స్టేట్మెంట్కి తేడా ఏంటని. ప్రిపేర్డ్ స్టేట్మెంట్లు ఏమొస్తాయి, ప్లేస్ హోల్డర్స్ పెట్టుకుంటాం, ఫస్ట్ కంపైల్ చేసేస్తాం. నువ్వు ఎన్నిసార్లు డేటా మార్చినా కూడా నువ్వు మళ్ళీ కంపైల్ చేయాల్సిన అవసరం లేదు, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. నువ్వు డిఫరెంట్ క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అది వాడేసుకుంటావు స్టేట్మెంట్ ఎలాగో. సో ఇది భయ్యా ఈ JDBC ఒక కాన్సెప్ట్. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. సో ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నందుకు నా కోసం ఆ సబ్స్క్రైబర్లు కానీ షేర్లు కానీ అన్ని చేయండి, అందరం కలిసి బాగుపడదాం. ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, మీకు ఏ వీడియోస్ కావాలి ఏంటి అని చెప్పి కింద కమెంట్లో రాయండి, మీ ఉత్సాహం మొత్తం చూపించండి. మొత్తం ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. రైట్, మరి వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. నచ్చితే అందరికీ షేర్ చేయండి. రైట్, మరి ఉంటా, బాయ్.